Hello everyone, welcome to our ఛానల్ రమేష్ ఎడుగప్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మనం చూసుకున్నట్టయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీని గురించిన సమాచారం ఈ వీడియోలో చూసుకుందాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చేసి 4th అక్టోబర్ 2025 రావడం జరిగింది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21/10/2025, అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి 20/11/2025 రోజు, నవంబర్ 20 రోజు అప్లికేషన్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి 22 వరకు అయితే ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే మన అప్లికేషన్ అయితే చేసి ఉండాలి. ఫీ పేమెంట్ అయితే నవంబర్ 22 వరకు అయితే చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21/10/2025, అంటే ఈ రోజు నుండి నవంబర్ 20, 2025 వరకు ఈ నోటిఫికేషన్ అయితే ఆన్లో ఉంటుంది. అప్లై చేసుకోండి. అండ్ ఇంకా డీటెయిల్స్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందులో వచ్చేసి పోస్టులు చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. పే లెవెల్ వచ్చేసి సిక్స్త్ పే లెవెల్. ఇనిషియల్ పే వచ్చేసి 35,400 అయితే శాలరీ ఉండడం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B2. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాలు అయితే ఏజ్ అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి 161 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా సెకండ్ వన్ చూసుకున్నట్టయితే స్టేషన్ మాస్టర్ కూడా పే లెవెల్ 6లోకి వస్తుంది. దీనికి శాలరీ వచ్చేసి 35,400 సేమ్. దీనికి మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి A2. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ పెట్టడం జరిగింది. స్టేషన్ మాస్టర్ పోస్టులు చూసుకున్నట్టయితే 615 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్టయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే పే లెవెల్ 5 కిందికి వస్తుంది. దీని శాలరీ వచ్చేసి 29,200 అయితే ఇనిషియల్ పే ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ A2గా పెట్టడం జరిగింది. దీనికి కూడా ఏజ్ వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ అయితే ఏజ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 33,416 పోస్టులు అయితే హైయెస్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే ఇవ్వడం జరిగింది. 3,416 పోస్టులు ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి. ఎక్కువ పోస్టులు ఇందులోనే ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ అకౌంటెంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 4th వన్ది. ఇది పే లెవెల్ వచ్చేసి పే లెవెల్ 5. దీని ఇనిషియల్ పే వచ్చేసి 29,200 అయితే ఉండడం జరిగింది. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి C2గా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ పెట్టడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే 921 పోస్టులు అయితే ఉండడం జరిగింది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ తర్వాత ఈ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనేది ఎక్కువ 921 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ 5th వన్ చూసుకున్నట్టయితే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇది వచ్చేసి పే లెవెల్ 5 కిందకి ఇవ్వడం జరిగింది. దీని శాలరీ కూడా ఇనిషియల్ పే వచ్చేసి 29,200 అయితే
పెట్టడం జరిగింది. దీని మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి C2గా పెట్టడం జరిగింది. దీనికి కూడా 18-33 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టోటల్‌గా వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 638 పోస్టులైతే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ వన్‌గా చూసుకున్నట్టయితే ఆరోది వచ్చేసి ట్రాఫిక్ అసిస్టెంట్ అనేది పే లెవెల్ 4 కిందకొస్తుంది. దీనికి వచ్చేసి 25,500 ఇనిషియల్ పే అయితే పెట్టడం జరిగింది. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ A2గా ఇవ్వడం జరిగింది. దీనికి కూడా 18-33 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అయితే నిర్వహించడం జరిగింది. అండ్ ఇవి చూసుకున్నట్టయితే 59 పోస్టులే, తక్కువ పోస్టులు ఉండడం జరిగింది. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే 5,810 పోస్టులు అయితే ఈ ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. దీనికి అర్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ అయితే పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకుందాం. అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ ఈ డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి A2, B2, C1 అన్నాం కదండి. అవి ఇక్కడ చూసుకోండి. ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఇక్కడ A2 వచ్చేసి డిస్టెన్స్ విజన్ 6/9 6/9 వితౌట్ గ్లాసెస్ అనేది టెస్ట్లో అయితే చేయడం జరుగుతుంది. నో ఫాగింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. నియర్ విజన్ వచ్చేసి 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్ అయితే చేయడం జరుగుతుంది. B2లో చూసుకున్నట్టయితే డిస్టెన్స్ 6/9 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. నియర్ విజన్ కూడా చూసుకోండి 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉంటుంది. C2లో చూసుకున్నట్టయితే ఇక్కడ 6/12 నిల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ వచ్చేసి 0.6 కంబైన్డ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వేర్ రీడింగ్ ఆర్ క్లోజింగ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. మెడికల్ స్టాండర్డ్స్ అనేది ఒకసారి చూసుకోండి, చదవండి. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే నేషనాలిటీ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ నేపాల్. ఇదంతా మనం ఇండియా వల్ల అయితే అప్లై చేసుకోవచ్చు, అదంతా అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. 18-33 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అందరూ దీనికైతే అర్హులు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, ఎనీ డిగ్రీ, బీటెక్ డిగ్రీ ఆర్ జనరల్ డిగ్రీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు కూడా 6 month కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్టర్ అటెన్షన్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్లో యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 years, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 6 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 years అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి కూడా యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 years, ఓబీసీ ఎన్సీ వాళ్ళకి 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ కేటగిరీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూడండి, వాళ్ళకి 40 years, 43 years, 45 years వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ప్లీజ్ పోస్ట్ వైజ్ పారామీటర్స్ annexure A for the prescribed qualification for the each post. Candidates must have already have the
Candidates must have already maximum educational qualification prescribed in the recognized institute or university, and those who are awaiting results for final examination prescribed education qualifications should not apply. ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి ఇది అప్లై చేసుకుంటానికి ఛాయిస్ లేదని ఇవ్వడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో, అవుట్ ఆఫ్ అందరికీ కింద మెన్షన్ చేసిన వాళ్ళకంటే, అంటే కింద ఎవరికి ఇచ్చింది ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడి ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ వీళ్ళకి కాకుండా మిగతా వాళ్ళందరికీ 500 రూపీస్ అయితే ఫీజు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇలా 500లో మనం ఫస్ట్ 500 పే చేయాలి. 500 పే చేసిన తర్వాత మనం ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మనకైతే 400 అయితే రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. మనం ఫస్ట్ 500 పే చేసి ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళకి 400 అనేది రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మరి క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ వాళ్ళకి 250 రూపీస్ అయితే పెట్టడం జరిగింది ఫీజు. వీళ్ళకి ఈ 250 రూపీస్ అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ 250 రూపీస్ కూడా రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్ కేటగిరీస్ ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ వాళ్ళకేమో ఎక్సెప్ట్ ఏమో 500, వీళ్ళకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి వీళ్ళకేమో 250 రూపీస్ అయితే ఫీజు అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూద్దాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లో అయితే జరగడం జరుగుతుంది. అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్ త్రూనే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అని చూసుకున్నట్టయితే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే 90 మినిట్స్కి అయితే సిబిటి 1 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిబిటి 1లో క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ సిబిటి 2కి అయితే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సిబిటి 1లో క్వాలిఫై అయిన వాళ్ళు సిబిటి 2కి అర్హత పొందుతారు. ఎవరైతే ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళకి 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టైం, ఒకసారి వాళ్ళు గమనించండి. అండ్ అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ చూసుకున్నట్టయితే 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఈ ఎగ్జామ్కి సిబిటి 1కి అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సిబిటి 2కి చూసుకున్నట్టయితే స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకున్నట్టయితే ఇందులో కూడా 90 మినిట్స్ డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ వచ్చేసి 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 120 క్వశ్చన్స్ అయితే 90 మినిట్స్కి రావడం జరుగుతుంది. ఈ సిబిటి 2లో వచ్చిన స్కోర్ ద్వారా మనకి కట్ ఆఫ్ అయితే తీయడం జరుగుతుంది.
ఈ CBT 2లో వచ్చిన మార్క్స్ తోటి కట్ ఆఫ్ తీసి మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో సెలెక్ట్ అయిన వారికి ఫిజికల్ టెస్టులు అయితే నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ వీళ్ళకి CBT 1, CBT 2 అనేది కామన్గా ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే స్కిల్ టెస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఏం లేదండి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఎవరికి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి. అండ్ అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి కూడా కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అండ్ స్టేషన్ మాస్టర్కి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్కి కూడా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. చూసుకోండి ఒకసారి డీటెయిల్గా చదవండి నోటిఫికేషన్ని. నోటిఫికేషన్ కావాలంటే ఈ PDF కావాలంటే మన టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్ని డీటెయిల్గా చదవండి. ఇక్కడైతే లాస్ట్లో ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే మనకి సరిపోతుంది అని చెప్తుంది. స్టేషన్ మాస్టర్ కూడా చూసుకున్నట్టయితే సేమ్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అంటే ఏదైనా ఒక డిగ్రీ, బీటెక్ డిగ్రీ ఆర్ జనరల్ డిగ్రీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ గూడ్స్ ట్రైన్ మాస్టర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అసిస్టెంట్ ట్రాఫిక్ ఇవన్నీ సేమ్ అన్నిటికీ డిగ్రీ ఇవ్వడం జరిగింది. టైపింగ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ చేయాలి. టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, హిందీ ఆన్ కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్ అని ఇవ్వడం జరిగింది. చూడండి ఈ రెండు చూసుకోండి ఒకసారి. జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసుకున్నట్టయితే టైపింగ్ అనేది ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో కంప్యూటర్ ఈజ్ ఎసెన్షియల్. టైపింగ్ అనేది వీళ్ళకైతే వచ్చి ఉండాలని ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ అసిస్టెంట్కి కూడా డిగ్రీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్ ఇట్లా మన చూసుకున్నట్టయితే మన సికింద్రాబాద్ చూద్దాం మనం ఒకటి. మిగతావి మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ అప్లై చేసుకోండి. ఇక్కడ సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు పోస్టులకు సంబంధించిన టోటల్గా మనకి సికింద్రాబాద్లో 396 పోస్టులు అయితే ఉండడం జరిగింది. చూసుకోండి ఒకసారి. 396 పోస్టులు అయితే సికింద్రాబాద్ జోన్లో ఉండడం జరిగింది. చూసుకోండి ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉంటే అక్కడ అప్లై చేసుకోండి. జాబ్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ RRB NTPCకి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్. ఇంకేమైనా మిస్ అయి ఉంటే చూసుకోండి నోటిఫికేషన్లో. ఎగ్జామ్ డేట్లు అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ఎగ్జామ్ డేట్ అనేది తర్వాత మెన్షన్ చేస్తారు. ఒకసారి అయితే చూసుకోండి.
అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఈరోజు 21/10/2025 నుండి 20/11/2025 నవంబర్ వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గమనించి తొందరగా ఫాస్ట్గా చేసుకోండి అప్లికేషన్. ఫస్ట్ చేసుకున్న వాళ్ళకి దగ్గరలో రావడం జరుగుతుంది. లాస్ట్‌లో చేసిన వాళ్ళకి లాంగ్ అయితే సెంటర్ పడుతుంది. చూసుకోండి ఒకసారి. సెంటర్స్ అయితే మామూలుగా మనకి లోకల్‌లో సెంటర్స్ ఉండడం జరుగుతుంది. హైదరాబాద్‌లో, ఏపీలో గానీ సెంటర్‌లు కూడా దగ్గరనే ఉంటాయి. చూసుకొని అప్లై చేసుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఎన్‌టీపీసీకి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.